ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికొస్తే ఈరోజు బ్రిడ్జి కూలిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం భారీ వర్షాలకు హుజూర్నగర్ నియోజకవర్గం మేలచెరు మండలం కందిబండ గ్రామంలో ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రధానంగా మేలచెరు టు కందిబండ, అదేవిధంగా మేలచెరు టు హుజూర్నగర్ వీధిగా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. 10 రోజులు అయినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులైతే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు మేలచెరు వెళ్ళాలంటే ఆ కందిబండ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో తాడు సాయంతో పెద్దల సాయంతో ఆ బ్రిడ్జిని ప్రమాదకరంగా దాటుతూ అక్కడ స్కూల్కి వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. 10 రోజులు అయినప్పుడు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడం, బ్రిడ్జి నిర్మాణం సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు బూరుగడ్డ గ్రామం, హుజూర్నగర్ పక్కన ఉన్నటువంటి బూరుగడ్డ గ్రామంలో కూడా ఇదే రకంగా బ్రిడ్జి కుప్పకూలడంతో 10 రోజులుగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలాల మీదుగా, వరదల మీదుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు అత్యంత ప్రమాదకరంగా. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవాలి. ఈ 2 గ్రామాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి. బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా తొందరగా ప్రారంభించాలని కూడా బూరుగడ్డ గ్రామస్తులు, కందిబండ సంబంధించిన తండా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ సంబంధించినటువంటి జిల్లాలో త్రిపురారం మోడల్ స్కూల్లో విద్యార్థులకు చదువులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు అక్కడ విద్యార్థులతోని వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కంకర, ఇటుకలు మోపిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ టీచర్లు అందరూ కూడా ఈరోజు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అక్కడ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ దృశ్యాలను చూసి వాళ్ళందరూ కూడా అక్కడ ఆగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మందలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెప్పాల్సింది పోయి ఇక్కడ వెట్టి చాకరీ చేయించడం ఎంతవరకు సమంజసం అని కూడా వారిని మందలించారు. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే మీపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా నోముల భగత్ అక్కడ హెచ్చరించినటువంటి ఘటన చోటు చేసుకుంది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్రకు సర్వంగ సుందరంగా ఏర్పాట్లను కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 16న గణేష్ నిమజ్జన శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నల్గొండ పక్కన ఉన్నటువంటి వల్లభరావు చెరువు, అదేవిధంగా 14వ మైల్ రాయి, సాగరడ మకాల వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు పానగల్లోని వల్లభరావు చెరువు వద్ద జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యుడు కర్నాడ్ విజయ్ కుమార్ కూడా అక్కడ చేరుకొని బారికేడ్స్, లైటింగ్, క్రెయిన్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. గంగా హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. 9 రోజుల పాటు నవరాత్రి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ నెల 16న గణేష్ నిమజ్జనాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.